ఏమైపోతున్నామో తెలుసా? సంఘముల విషయంలో కూడా ఏమవుతున్నాము? గొడవలు. ఒకడేమో నేనేమని చెప్పుకుంటున్నాడు, నేను పౌలు వాడను, మా చర్చ్ సెయింట్ పాల్ చర్చ్ మాదని చెప్పుకుంటున్నాడు. ఇంకొకరేమో మేము అపోల్లో వాళ్ళము, మాది అపోల్లో చర్చ్ అని చెప్పుకుంటున్నారు. ఇంకొకరేమో మేము కేఫా సంఘము అని చెప్పుకుంటున్నారు. అంటే సంఘాల పేర్లతో పిలువబడుతూ ఏమవుతున్నామంటే మనం విడిపోయి బలహీనపడుతున్నాం. లోక సంబంధంగా ఓకే, లోక సంబంధంగా ఎలా మీలో దేవుని వాక్యం నెరవేరట్లేదు, కనీసం దేవుని దగ్గరికి వచ్చినా కూడా సంఘం విషయంలో కూడా మీలో ఏకాభిప్రాయం లేదు. ఒకరేమో ఒక పేరు, ఇంకొకరేమో ఇంకొక పేరు, ఇంకొకరేమో ఆ పేరు చెప్పుకుంటున్నారు. మరి కింద పౌలు అడుగుతున్నాడు, మీరు ఎవరి నామమున బాప్తిస్మము పొందితిరి? మీరు ఎవరి నామమున బాప్తిస్మము పొందితిరి? మీ కొరకు ఎవరు సిలువ వేయబడిరి? మరి ఆయన పేరు చెప్పుకోకుండా, ఒకవేళ ఆయన పేరు చెప్పుకోకుండా వేరే పేరు చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే మనలో ఏమవుతున్నాయి? విభజనలు వస్తున్నాయి, మనలో విభజనలు కలుగుతున్నాయి. ఒకరంటే ఒకరికి, ఒక సంఘం అంటే ఇంకొక సంఘానికి పొసగడం లేదు. మరి దేవుడు అంటున్నాడు, మరి ఇలా రకరకాల పేర్లు చెప్పుకుంటున్నటువంటి నీవు ఒక్కసారి ఆలోచించు, ఎవరు నీ కొరకు సిలువ వేయబడ్డారో, ఎవరు నీ కొరకు ప్రాణం ఇచ్చారో, ఎవరి నామమున నువ్వు బాప్తిసం పొందావో ఒక్కసారి ఆలోచించుకొని అప్పుడు నిలిచి ఉంటే గనక లోకమంతా ఒక ఆలోచనలోకి వస్తుంది. లోకమంతా ఒక తాటిపైకి వచ్చినప్పుడు